ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. ప్రభుకి వాగ్దానము చేసేటువంటి అద్భుతమైన లక్షణం ఉంది. అంతకంటే ఇంకా గొప్ప మరో లక్షణం ఉంది, వాగ్దానం చేసి దానిని నెరవేర్చడం. ఆది నుండి కూడా తన భక్తులకి ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో ఆయన ఎక్కడ తప్పిపోలేదు. మరి మోషేకు ప్రభు చేసిన వాగ్దానముల్లో శుభ వాగ్దానాలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాడు, ఏది కూడా తప్పిపోలేదు అని ఆ దేవుని మందిరంలో మోకాళ్ళలోని సొలొమోను ఆ ప్రజలందరితో చెప్తున్న మాట ఇది. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి శుభ వాగ్దానములలో దేనిని కూడా తప్పిపోలేదు అని. అవును, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానానికి దేవుడు మనల్ని వారసులుగా చేశారు. వీటిని మనము స్వతంత్రించుకోవడానికి అర్హులమే. మనల్ని అందరినీ దేవుడు అర్హులుగా చేశాడు. మరి ఆయన వాగ్దానాల్ని నువ్వు నమ్ముతున్నావా? ఆయన వాగ్దానాల్ని విశ్వాసంతో తీసుకోగలుగుతున్నావా? కొన్నిసార్లు ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పుడు ఇక మనం చాలా నిరాశపడిపోతాం, చాలా కృంగిపోతాం. ఇక ఆధారం ఎవరూ లేరన్నట్టుగా మన దారులు మనం ఎత్తుక్కుంటూ ఉంటాం. దేవుని వాగ్దానాల దగ్గరకు నువ్వు వస్తే, ఈ వాగ్దానాలు నమ్మితే ఖచ్చితంగా అవి దేవుడు నీ జీవితంలో జరిగించి తీరుతాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మరి ఇప్పుడే చేయి ప్రవ్వా, తక్షణమే చేయి ప్రవ్వా అని కొన్నిసార్లు ఓపిక లేకుండా, సహనం లేకుండా ప్రభువును కూడా శోధిస్తూ ఉంటాం, ప్రభువును కూడా విసిగిస్తూ ఉంటాం. ఆయన తనదైన సమయంలో ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆయన తన సమయానికి ఒక్క క్షణం ఇటు అటు కూడా తప్పిపోడు. ఆయన కరెక్ట్గా ఏ టైంకి ఏం చేయాలో ఆ సమయానికి ఆయన అన్నీ చేస్తాడు. ఒక చెట్టును ఎప్పుడు ఫలింప చేయాలో, ఆ చెట్టుకు పండు ఎప్పుడు రావాలో, అది ఎప్పుడు రాలాలో అన్నిటికీ దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. అందుకే తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని మొదటి పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం. నువ్వు దీన మనసుతో, తగ్గింపుతో, వినయముతో, ఓర్పుతో, సహనంతో ఆయన కార్యాల కొరకు కనిపెట్టడం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సేవా జీవితంలో, నా ప్రతి విషయంలో కూడా దేవుని వాగ్దానాల నెరవేర్పును నేను చూస్తూ వస్తున్నాను. ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. ఆయన శుభ వాగ్దానములలో ఏది కూడా తప్పిపోయింది కాదు. కాబట్టి ఆయన వాగ్దానాలు తీసుకో, ఆయన వాగ్దానాలు సొంతం చేసుకో, నమ్ము. ఈ వాగ్దానం దేవుడు నా పట్ల నెరవేరుస్తారు, ఈ వాగ్దానం దేవుడు నా పట్ల జరిగిస్తారు, నాకు మేలు చేస్తారని నేను నమ్మగలిగితే ఈ వాగ్దానాలు నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. గొప్ప కార్యాలను చూడబోతున్నావు, సమాధానం చూడబోతున్నావు. ఒకవేళ ఈరోజు నెమ్మది లేకుండా ఉన్నావా? నెమ్మదిని ఇస్తానని వాగ్దానం చేశాడుగా. ఒకవేళ ఈరోజు దుఃఖంలో ఉన్నావా? నీ కన్నీళ్ళు తుడుస్తానని వాగ్దానం చేశాడుగా. ఒకవేళ ఈరోజు అవసరతలో ఉన్నావా? నీ అవసరాలన్నీ తీరుస్తానని వాగ్దానం చేశాడుగా. ఒకవేళ నిందలతో, అవమానాలతో ఉన్నావా? రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశాడుగా. ఎన్నో వాగ్దానాలు ఆయన నీ కొరకు పొందుపరిచారు. వాటిని సొంతం చేసుకో, గొప్ప మహిమను పొందుతావు, గొప్ప కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు నీ వాగ్దానములను నమ్మి, నువ్వు ఇచ్చిన మాటలను నమ్మి వాటిని నెరవేర్చుకునే కృప నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.